నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు ఫాల్గుణ మాస శుక్లపక్ష అష్టమి తిథి రేపు రాత్రి 9:52 వరకు, తదుపరి నవమి తిథి. మృగశీర్ష నక్షత్రం సాయంత్రం 4:47 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 1:40 నుండి రాత్రి 3:22 వరకు. అమృతకాలం ఉదయం 7:44 నుండి 9:23 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 11:48 చంద్రాస్తమయం రాత్రి 1:37 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:55 వరకు. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి నెల వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి రోజు దుర్గాదేవి భక్తులు ఉపవాసం ఉండి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు లక్ష్మీదేవి పూజ, సీతాదేవి పూజ. వివాహిత స్త్రీలు తమ సుఖ దాంపత్య జీవితం కోసం రేపు లక్ష్మీదేవికి, సీతాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. నిరయన రవి ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాత్రి 8:57 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.